హలో అండి. ఇవాళ నేను గణనాథునికి ఎంతో ఇష్టమైన, ఎంతో ప్రీతికరమైన మోదకాలైతే చేశాను. దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ప్యాన్‌లో ఒక స్పూను నెయ్యయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి కూడా కరిగిన తర్వాత దాంట్లోకి పచ్చి కొబ్బరి తురుమునైతే తురుము కాదండి, ఇది మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళేం యాడ్ చేయకుండా కొంచెం పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకున్నాను. హాఫ్ కప్ అయితే అయ్యిందది. హాఫ్ కప్ పచ్చి కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకున్నాను. 2-5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే హాఫ్ కప్ తోటైతే కొబ్బరి తురుము తీసుకున్నాను కదా, అదే కప్‌తో హాఫ్ కప్పు బెల్లం కూడా యాడ్ చేశానండి. ఇలా బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత అయితే మంచిగా కరగబెట్టుకోవాలి. కొబ్బరి, బెల్లం 2 కలిసి కొంచెం పేస్ట్ లాగా అయితే తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత అయితే ఆ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక కడాయి అయితే తీసుకున్నాను. ఆ కడాయిని కూడా కొంచెం వేడి చేశాక దాంట్లోకైతే ఒక కప్పు మొత్తం వాటర్ అయితే తీసుకున్నానండి. ఫుల్ కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. కప్పు వాటర్ కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లోకైతే మరి సప్పగా కాకుండా పిండి కూడా కొంచెం స్వీట్గా ఉండడానికైతే కొంచెం బెల్లం అయితే యాడ్ చేశానండి. బెల్లంతో పాటు ఉప్పు కూడా యాడ్ చేశాను, కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్ తోటి ఫుల్ కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి, బియ్యం పిండి. ఇలా బియ్యం పిండి కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 1-2 మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాన్ని అయితే మనం మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేయాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ తీద్దాము, మూత తీసి అప్పుడు కలుపుకుందాము. అప్పటి వరకు అయితే ఈ బెల్లం కొబ్బరి 2 చేసాం కదా మనం, అదైతే చల్లారిపోయింది. సో ఉండలు అయితే చేసుకుంటున్నాను. ఇలా బాల్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నానండి. ఇలా బాల్స్ లాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మనం బియ్యం పిండిని అయితే ఇలా చల్లారి పెట్టుకున్నాం కదా, ఇది కూడా కొంచెం గోరువెచ్చగా అయిపోయింది. మరీ చల్లగా కావద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మన చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ అయితే ముద్దలాగా మంచిగా సాఫ్ట్ డవ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఎంత నీట్ చేస్తే అంత బాగా వస్తుందండి. ఒక 2-5 మినిట్స్ వరకు అయితే నీట్ చేసేసుకోవాలి. మంచి సాఫ్ట్ డవ్ లాగా అవుతుంది కదా. అయిన తర్వాత మనకు చిన్న చిన్న బాల్స్ కావాలి. సో ఇలా డవ్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి. బాల్స్ కూడా చేసుకున్న తర్వాత చిన్న చపాతీ లాగా అయితే చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా చేయితోటి నేను చూపిస్తాను కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ విధంగా అయితే చేసేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా, బెల్లం కొబ్బరి ఉండలు, ఆ బాల్ పెట్టుకోవడానికైతే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి అలా చేయడం వల్ల. ఇలా ఈ పిండి ముద్దల నుంచి కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని నేను ఇలా ఒత్తుతున్నాను చూడండి, అలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి ఉండలు కూడా వేసేసుకోవాలి. కొబ్బరి బెల్లం ఉండలు ఉన్నాయి కదా, ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా లోపల పెట్టేసి క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసేసి మోదక్ షేప్లో అయితే చేసేసుకోవాలి. మనం మోదకాలు చేస్తున్నాం కాబట్టి మోదక్ షేప్లో అయితే చేసేసుకోవాలి. మనకు మౌల్డ్ ఏం అవసరం లేదండి. ఉన్న వాళ్ళైతే మౌల్డ్ తోటి కూడా చేయొచ్చు. లేని వాళ్ళు ఎలా చేయాలో అని అనుకుంటున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కొంతమంది ఇంట్లో అవైలబుల్ ఉండవు కదా మౌల్డ్స్. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. మౌల్డ్స్ ఏమీ అవసరం లేదు. మౌల్డ్స్ లేకున్నా కూడా చేతితో కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవాలండి. ఇలా మోదక్ షేప్లో చేసుకున్న తర్వాత పొడి బియ్య పిండిలో మనం ఫోర్క్ను అయితే ఇలా బ్యాక్ సైడ్ కొంచెం డిప్ చేసుకోవాలి. అలా డిప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫోర్క్ ఇలా ఘాట్లు పెట్టినప్పుడు ఫోర్క్కు బియ్య పిండి అంటుకోకుండా అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా బియ్య పిండిలో ముంచాల్సి వస్తుందండి. ఇలా ముంచిన తర్వాత మనకు పిండి ఏం అంటుకోకుండా నీట్గా క్రాక్స్ ఏం లేకుండా మంచిగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మోదక్. ఒక్కొక్కటి ఇలా అన్నీ చేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకుంటారు. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిండి గిట్ల ఏమైనా అంటుతుంది అన్నప్పుడు మనం కొంచెం వాటర్ అయితే అప్లై చేసేసుకోవాలండి చేతికి.
మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ అయితే 2 to 3 డ్రాప్స్ అట్లా వాటర్ యాడ్ చేసుకొని చేతికి అప్లై చేసేసుకొని ఇలా బెల్లం కొబ్బరి ఉండలు ఇలా ఉన్నాయి కదా, దాన్ని లోపల పెట్టేసి స్టఫ్ చేసేసి మొత్తం ఇలా మోదక్ షేప్లో అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఒక్కొక్కటి నేను ఎలా చేశానో ఇలా అయితే చేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. అంత సింపుల్ ప్రాసెస్ అండి ఇది. చాలా ఈజీ మెథడ్లో అయితే చూపించాను మీకు. నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం చేశానండి. నా లైఫ్లో ఫస్ట్ టైం చేశాను ఈ మోదకాలు. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే. తర్వాత మోదకాలు అన్నీ చేసిన తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, చిల్లుల గిన్నెలోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం నెయ్యి మొత్తం గ్రీజ్ చేసుకోవాలండి ఆ చిల్లుల గిన్నెకి. ఇలా మరిగిన తర్వాత అయితే మనం చిల్లుల గిన్నె పెట్టేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెనైతే పెట్టేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మోదకాలు ఉంటాయి కదా, ఆ మోదకాలని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత అయితే ఉడికిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీ కూడా. మా పిల్లలు అయితే చాలా బాగున్నాయి మమ్మీ, వాళ్ళు కూడా ఫస్ట్ టైం తిన్నారండి. నేను లైఫ్లోనే చెప్పాను కదా, లైఫ్లోనే ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా కుదిరాయి. పిల్లలకైతే చాలా నచ్చింది. నేను అసలు నచ్చదో అనుకున్నాను, కానీ చాలా నచ్చిందండి వాళ్ళకు కూడా. మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.